ఇలా ఆలోచించి అలా ఆకర్షించండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా మీ అసలైన అంతర్గత శక్తి గురించి తెలుసుకోవడం ద్వారా, దానిని వాడటం ద్వారా మీ జీవితం యొక్క ప్రతి పరిస్థితిని మీరు మార్చుకోవచ్చు, మెరుగుపరుచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ విన్నారా? ఆ కథలో అల్లావుద్దీన్ వద్ద ఉన్న దీపంలో నుంచి ఒక జీని బయటకు వచ్చి అల్లావుద్దీన్ తో, నేను జీని భూతాన్ని, ఈ దీపం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తాను, ఇప్పుడు మీరే నా యజమాని అని వంగి నమస్కరిస్తూ, మీకు ఏం కావాలో సెలవివ్వండి అని అల్లావుద్దీన్ ని అడిగింది. ఆ తర్వాత అతను ఏ పని చెప్తే ఆ పని చేసింది. అలా తనకు కావలసిన అన్నింటినీ ఆ శక్తితో అల్లావుద్దీన్ సంపాదించుకుని చివరికి తన జీవిత సినిమాకి శుభం కార్డు వేసుకున్నాడు. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అలాంటి అద్భుత దీపం మీ దగ్గర కూడా ఉంటే బాగుంటుంది అని అనిపించిందా? ఒకవేళ మీ దగ్గర కూడా అలాంటి అద్భుత దీపం ఉంటే మీరు ఏం కోరుకుంటారు? ఎలాంటి విషయాలు, వస్తువులు, కోరికలు సాధించుకుంటారు? ఫ్రెండ్స్, అలాంటి అద్భుత శక్తి మనలోనే దాగి ఉందట. అవును, నిజంగానే అలాంటి శక్తి మనలోనే ఉందట. కానీ అది ఒక దీపం రూపంలో కాకుండా మన బుర్రలో వచ్చే ఆలోచనల రూపంలో ఉన్నాయట. మన ఆలోచనలే మన అనుభవాలకి అచ్చు ముద్రల్లా పనిచేస్తున్నాయట. అయితే మన మనసులోకి ఒక రోజులో సగటున ఎన్ని ఆలోచనలు వస్తాయని చూస్తే మనకి దాదాపు 60,000 ఆలోచనలు వస్తాయని అంచనా. అవునా, 60,000 అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మనం గుర్తించేవి కొన్నే ఉంటాయి. వాటినే కాన్షియస్ ఆలోచనలు అంటారు. ఎక్కువ మాత్రం సబ్ కాన్షియస్ ఆలోచనలే వస్తాయట. కాబట్టి అన్ని మనం గుర్తించలేము. కానీ మన ఆలోచన కాన్షియస్ అయినా సబ్ కాన్షియస్ అయినా కూడా మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలకు అనుగుణంగా ఫలితాలు ఉత్పత్తి అవుతాయట. అలా జరగటానికి మూల సూత్రం మాత్రం అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి మన ఆలోచన అనే దీపపు వెలుగుకి ఉన్న శక్తి అని చెప్పవచ్చు. దీనిని ఇప్పుడు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అని పిలుస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే విషయం గురించి విన్నారా? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే విషయం గురించి ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే, మీరు ఏ విషయంపై దృష్టి పెడతారో ఆ విషయాన్ని మీ జీవితంలో మీరు ఆకర్షిస్తారు అని. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే విషయం ముఖ్యంగా రోండా బర్న్ అనే రచయిత్రి 2006లో రాసిన సీక్రెట్ అనే పుస్తకం నుండి బాగా ప్రచారం వచ్చింది. అలాగే దానికి సంబంధించిన వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎంతో ప్రచారం పొందింది. మీరు ఈ వీడియోని యూట్యూబ్ లో కూడా చూడవచ్చు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు దేని మీదనైతే మీ శ్రద్ధని, మీ శక్తిని పెడతారో అదే జీవితంలోకి తిరిగి వస్తుంది. అంటే మీ జీవితంలోని మంచి విషయాలపై, పాజిటివ్ విషయాలపై మీ దృష్టిని కేంద్రీకరిస్తే మీ జీవితంలో అలాంటివే ఎక్కువగా వస్తాయి. అలా కాకుండా మీరు ఎక్కువగా సమస్యలపై మీ దృష్టిని పెడితే అలాంటి సమస్యలే ఎక్కువగా ఆకర్షిస్తాయి. కొంతమంది వారి జీవితంలో ఇతరుల వల్ల బాధితులుగా భావిస్తూ మరియు తరచూ తమ గత బాధాకరమైన సంఘటనలు గుర్తుకు చేస్తూ బాధపడుతూ ఉంటారు. ఇలా ఉంటే మాత్రం ఇంకా ఎన్నో ఇబ్బందులే వస్తుంటాయి అని లా ఆఫ్ అట్రాక్షన్ టీచర్స్ అంటారు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు. ఎవరైనా ఎందుకు వారికి నష్టపరిచే విషయాలని, సమస్యల్ని కోరుకుంటారు? అందరూ తమకు ఉపయోగపడే, లాభాన్నిచ్చే వాటినే కోరుకుంటారు కదా అని.
మనలో చాలా మందికి ఈ ఆకర్షణ సిద్ధాంతం లేదా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో తెలియకపోవడం వల్ల వారికి తెలియకుండానే ఎన్నో సమస్యలను, ఇబ్బందులను వారు ఆకర్షించుకుంటారట. అది ఎలా అంటే, ఎప్పుడైతే మనకు ఏది వద్దో, ఏ సమస్యలకి దూరంగా ఉండాలనుకుంటామో, ఏ ఇబ్బందులు రావద్దనుకుంటామో, చివరికి అవే ఎక్కువగా రావచ్చు. అలా ఎందుకు అంటే, ఉదాహరణకి మనం ఒక నల్ల పిల్లి గురించి మీరు ఆలోచించకండి. ఇప్పుడు అస్సలు ఆ నల్ల పిల్లి కళ్ళ గురించి ఆలోచించకండి అని నేను మీతో చెప్పినా, రిక్వెస్ట్ చేసినా కూడా మీకు ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటో చూడండి. మీకు తెలిసిందా ఏ ఆలోచన వస్తుందో? ఆ నల్ల పిల్లి వచ్చిందా? ఫ్రెండ్స్, ఈ కారణం వల్లే మనం ఏది వద్దు అనుకుంటే అది మన అద్భుత దీపంలోకి భూతం తీసుకొస్తుందట. ఇలా జరగవద్దు అంటే మనకి ఏది వద్దో కాకుండా మనకి ఏది కావాలో మనం ఆలోచించాలి. అప్పుడే మనకి కావాల్సిన విషయాలు మన జీవితంలోకి వస్తాయి. అలా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తప్పక మనం కోరుకునేవి పొందుతాం. దీన్నే మన పెద్దవారు యద్భావం తద్భవతి అన్నారు. యద్భావం అంటే మన అంతర్గత ఆలోచనలు మరియు మన మనోవైఖరి అని అర్థం. అలాగే తద్భవతి అంటే ప్రదర్శించబడటం లేదా ఫలితం అనే అర్థం. ఇలా ఇతిహాసాల్లో కూడా మన ఆలోచనల, భావనల యొక్క ప్రభావం మన జీవిత అనుభవాలలో ఎలా ఉంటుందో చెప్పారు. ఇది ఎలా సాధ్యం? ఇదేమైనా మ్యాజిక్ లా పనిచేస్తుందా అని కొంతమందికి అనుమానం రావచ్చు. ఈ అనుమానం చాలా సహజం. ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మనం ఎప్పుడైనా ఒక మ్యాజిక్ షో చూసినప్పుడు వారు చేస్తున్న మ్యాజిక్ చూసి మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇది ఎలా సాధ్యమయ్యింది అనే అనుమానం వస్తుంది. కానీ ప్రతి మ్యాజిక్ వెనకాల ఒక లాజిక్ ఉంటుంది. మనకు తెలియని ఒక సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ ప్రకారమే ఒక మెజిషియన్ పని చేస్తాడు. అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వెనుక కూడా ఒక సైన్స్ ఉంది. మనం శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ సృష్టిలోని ప్రతి పదార్థం మూలం లేదా వస్తువులు, జీవులు అన్నింటి యొక్క మూలంలో ఎనర్జీ ఉంటుంది. అయితే అన్నిటిలో ఒకే ఎనర్జీ ఉంటే మరి అన్నీ ఒకేలా లేకుండా వేర్వేరు రూపాల్లో ఎందుకు ఉన్నాయి అని అనిపిస్తుంది. అన్నింటి ఎనర్జీ ఒకటే అయినా ఒక్కో దాంట్లోని ఎనర్జీ యొక్క వైబ్రేషన్ విభిన్నంగా ఉండటం వల్ల ఇవన్నీ మనకి రకరకాల రూపంలో కనబడుతున్నాయి. దీనికి మన కోరికల సాధనకి సంబంధం ఏంటంటే, మనం కోరుకునే దాని మూలం ఎనర్జీనే. అలాగే మన ఆలోచనలు కూడా ఎనర్జీనే. అందువల్ల మన ఆలోచనలకి అనుగుణంగా మన మాట, మన పని, మన ఫలితాలు కూడా వస్తాయి. దీని వెనక ఇంకా ఎన్నో విషయాలు ఉన్నా ఫ్రెండ్స్, సమయాభావం వల్ల ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది మన ఆలోచనలు చాలా శక్తివంతమైనవని. అయితే మనకి ఏది వద్దో కాకుండా మనకి ఏమి కావాలో మాత్రమే ఎక్కువగా ఆలోచించాలని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు తెలుసుకున్న విషయాన్ని మీ జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తారో ఆలోచించండి. దాని మీదే మీ దృష్టిని పెట్టండి. ఇలా ఈ ఒక్క విషయంలో మీరు మార్పు తీసుకువచ్చిన ఎన్నో గొప్ప ఫలితాలను మీరు మీ జీవితంలో పొందగలరు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.